ఇప్పుడు ఎక్కడ చూసిన టాపిక్ వచ్చేసి ఐబొమ్మ. రీసెంట్గా తెలంగాణ పోలీసు వాళ్ళు కొందరు ఏజెంట్లు పట్టుకున్నారు. దాని తర్వాత ఐబొమ్మ వాడు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఇది మాత్రం బుర్రపాడు అసలు. 2 years బ్యాక్ కూడా సేమ్ ఇలానే పోలీసు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. దాని తర్వాత కొన్ని డేస్ వెబ్సైట్ బ్యాన్ అయింది. తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. వాడికి ఇదేం కొత్త ఏం కాదు. ఐబొమ్మ వాడు చేసేది తప్పే అయినా బట్ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడం దాంట్లో కొంచెం ట్రూత్ ఉంది. ఏంటంటే మనకు తెలిసిందే, మనం పైరసీకి ఎందుకు అలవాటు పడుతున్నామంటే టికెట్స్ హైక్ వల్ల, ఈ మల్టీప్లెక్సెస్ వల్ల, వీటి వల్ల మనం పైరసీకి అలవాటు పడుతున్నాం. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా అఫోర్డ్ చేయలేక మనం పైరసీకి అలవాటు పడుతున్నాం. ఐబొమ్మ ఎక్కడ చూసినా రీసెంట్ గా సంచలనం అయిపోయింది అనమాట ఈ పైరసీ అనేది. మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఓజీ సినిమా పైరసీ చేస్తుండగా ఒక ఏజెంట్ పట్టుకున్నారు. అతని పేరు కిరణ్ కుమార్. అతనిలాగే చాలా మంది ఉంటారనమాట. వీళ్ళందరూ కలిసి సినిమా పాప్కార్న్ బాక్స్లలో కానీ ఇలా ఫోన్ పెట్టుకొని సినిమా రికార్డ్ చేయడం కానీ ఇలా. దీని తర్వాత వచ్చేసి వీళ్ళు కొందరికి ఇస్తారనమాట. అతని పేరు వచ్చేసి సిరిల్ రాజ్. అతను తమిళనాడులో ఉంటాడు. అతను వచ్చేసి తమిళ రికార్డ్స్ మెయింటైన్ చేస్తుంటారు అనమాట. ఈ సినిమాని కూడా అతనే అప్లోడ్ చేస్తాడు అనమాట. అతనికి వచ్చేసి మనీ ఎలా వస్తాయంటే, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉంటాయి కదా, అవి ప్రమోట్ చేస్తారు కదా మనం సినిమా చూసేటప్పుడు, అక్కడ నుంచి వాళ్ళు మనీ ఇస్తారు, వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. దాన్ని అంటే ప్రమోషన్ లాగా. ఇతనితో పాటు ఇంకొకతను కూడా పట్టుకున్నారనమాట. తన పేరు వచ్చేసి అశ్విన్, బీహార్ నుంచి. అతను డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్స్ ని హ్యాక్ చేసేసి ఒరిజినల్ ప్రింట్ తీసుకుంటాడు అనమాట. అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఒరిజినల్ ప్రింట్ రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్కువ మనీ పే చేస్తారు. అలాగే రీసెంట్ గా కాకుండా ఆల్రెడీ ఒకసారి 2 years బ్యాక్ ఐబొమ్మ వాడికి పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. అప్పుడు ఫ్యూ డేస్ వెబ్సైట్ బ్యాన్ అయింది. దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అయింది. వాడికి ఇదేం కొత్త కాదు. బట్ ఐబొమ్మ వాడు ఈసారి ఏం జరిగిందా అంటే, మీరు మా జోలికి వస్తే మేము మీ జోలికి బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే కొన్ని ఫ్యూ డీటెయిల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి మీకు పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ డీటెయిల్స్ కూడా బయట పెట్టేస్తాను అనేసి కంప్లైంట్ చేయడం ఇలాంటివి చేస్తున్నాడు. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ చేశాడు అనమాట ఐబొమ్మ వాడు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా? అది నీ కొడుకైనా ఎవరైనా సరే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు అని కబుర్లు చెప్పకండి. వాళ్ళు ఏ పని చేసుకున్నా వాళ్ళ కూల్ డబ్బులు వస్తే మీ హీరో హీరోయిన్కి వస్తాయా? థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం సినిమా ట్రిప్పులకు కానీ, రెమ్యూనరేషన్కి కానీ, విదేశీ కంట్రీల్లో షూటింగ్ చేయడం వల్ల వీటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అది మీ లైట్ బాయ్ నుంచి ప్రొడక్షన్ బాయ్ వరకు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు? అలాగే ఇక్కడ ఇండియాలో చేస్తే మీకు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నట్టు ఉంటుంది కదా అనేసి క్వశ్చన్ రైజ్ చేశాడు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, అనవసరమైన బడ్జెట్ పెట్టేసి మా మీద రుద్ది ఎక్కువ కమ్ముతున్నారు. సినిమా థియేటర్ ఓనర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వచ్చేసి సినిమా ఎక్కువ కమ్మడం వల్ల మేము సఫర్ అవుతున్నాం, మిడిల్ క్లాస్ పీపుల్ అనేసి ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. ఫిఫ్త్ వచ్చేసి, ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్ రిలీజ్ చేసే వెబ్సైట్లని ఫోకస్ చేయండి. ఐబొమ్మ అనేది సిగరెట్ నుంచి సిగరెట్లకి యూజర్స్ని మళ్లించే ప్రక్రియ మాత్రమే. మీ ఫోకస్ని బట్టి నాకు ఫోకస్ ఉంటుంది అనేసి అన్నారు. సిక్స్త్ వచ్చేసి, ఈ మిడిల్లో ఏ హీరో కూడా మా వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి, ఎగ్జాంపుల్ విజయ్ దేవరకొండ అనేసి. అలాగే మీరు చెప్పిన వెంటనే మేము తీసేసామంటే భయపడినట్టు ఉంటుంది, లేదా మీరు తీయించినట్టు ఉంటుంది. సో మేమే స్వతహాగా తీసేయాలనుకుంటున్నాం, ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల తర్వాత తీసేస్తాం అనేసి పెట్టాడు. సెవెంత్ వచ్చేసి, ఐబొమ్మ వాళ్ళు ఇండియాలో తీసేసిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేసి టెక్నాలజీ షేర్ చేయమని కోరాము. దానికి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా షేర్ చేయడం లేదు. బట్ మేము ఐబొమ్మ.net అంత మంచి వాళ్ళం కాదు, బురదలో రాయి వేయకండి, అలాగే అసలు పెంట మీద అసలు వేయకండి అనేసి మెన్షన్ చేశాడు. ఎయిత్ వచ్చేసి, మేము ఏ దేశంలో ఉన్నా భారతదేశం కోసం, అందులో తెలుగు వాళ్ళ కోసం మాత్రమే ఆలోచిస్తాము అనేసి పెట్టాడు. ఇది ఓన్లీ తెలుగు వాళ్ళ కోసం చేసాము అన్నట్టు. లాస్ట్కి వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చావుకు భయపడిన వాడు ఏ దానికి భయపడ్డా అనేసి. ఇది మొత్తానికి జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఏమనుకుంటున్నారో, ఐబొమ్మ మంచిదా చెడ్డదా, యూజ్ చేయొచ్చా చేయకూడదా అనేది మీ కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.